ఇలాంటి పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భాలు మనకు ఎక్కడ కనిపించలేదు గతంలో అయితే. బట్ ఇప్పుడు ఈ విషయంలో ఏం జరగబోతోంది అనుకుంటున్నారు? ఒకటి అది ఏం జరగబోతుంది అనేది స్పీకరు కోర్టు విషయం నేను మాట్లాడదాని కూడా చెప్తాను. కేసీఆర్ 2014 నుంచి 2023 దాకా ఏం చేసిండో దాన్ని రేవంత్ రెడ్డి ఎంత విమర్శించిండో, రాళ్లతో కొట్టాలి పార్టీ ఫిరాయించడం, పదవులకు రాజీనామా అన్నాడు. వాళ్ళకు దండలేసి సన్మానం చేసి ఆయన చెప్పిన దానికి పూర్తిగా ఉల్టా, మీరు ఇంకా రండి, మీ పదవులు ఏం డిస్క్వాలిఫై కాదు, మీరు మీ ఎమ్మెల్యే పోలు అట్నే ఉంటే వస్తే ఇంకా రండి ఆహ్వానించినట్టు ఆయన చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా కేసీఆర్ చెప్పిన దాన్ని పూర్తిగా ఆచరిస్తూ మార్పు వస్తుంది. మార్పు ఏం మార్పు వచ్చింది? కేసీఆర్ పరిపాలనే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. మేము అట్లా ఇవ్వలేదు అని నేను అంటుండు. 2014లో మంత్రి అయ్యింది అలసాని శ్రీనివాస్ యాదవ్, 2017లో మెర్జ్ అయింది టీడీపీ, 3 ఏళ్ళు ఎమ్మెల్యే టీడీపీ, మంత్రి టీఆర్ఎస్. ఇది సుధపూస పనా? నిజంగా కూడా ఒక విషయం మాత్రం, బీఆర్ఎస్ వాళ్ళకు పార్టీ ఫిరాయింపుల మీద విమర్శించే హక్కు లేదు. భయంకరంగా దేశంలో పార్టీ ఫిరాయింపులను భయంకరంగా పోషించిన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ నెంబర్ 1. అది ఇంకోటి, అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అదొకటి. రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని మెచ్చుకుంటుండు, ఏదో దానికోసమేలే 400 పైన సీట్లు వచ్చినాయి, ఏమైనా చీల్కొస్తున్న ప్రాబ్లం అని అక్కడ ఎన్టీ రామారావు గారికి అనుభవం అయింది నాగేంద్ర భాస్కర్ తోటి అంతకుముందు 85లో. అప్పుడు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. అవసరం కూడా చట్టం వాళ్ళ అవసరాల కోసం వచ్చిన ప్రిన్సిపల్స్ రాజ్యాంగం గొప్ప అంతేలే. ఇంకోటి, ఒక టీపీసీసీ మాత్రమే అది రాజ్యాంగ వ్యతిరేకం, మిగతా కాంగ్రెస్ రాజ్యాంగం అనుకూలం అని చెప్తుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ వరకే వీళ్ళకి అవసరం రాజకీయం. బీఆర్ఎస్ వాళ్ళకు భారత రాష్ట్ర సమితిని పేరు మార్చినా దేశవ్యాప్తంగా పొడి చేయలేదు, తెలంగాణలో ఉన్నది గుర్చిపెట్టుకుపోయింది లోక్సభ స్థానాలు. కానీ అయినా తెలంగాణ వాళ్ళకి రాజకీయం వాళ్ళ జీవితం కాబట్టి అది మిగతా కాంగ్రెస్ అంతా మంచి మెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పలేకపోయిన వస్తే కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పండి. అవునండి, ఒక నిమిషం. రామ్మూర్తి గారు, రామరెడ్డి గారు, రామరెడ్డి గారు మొత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడండి. అడ్డగోలు మాట్లాడతాడు, అద్దు పద్దు ఉండదు ఈయన మాట్లాడితే. ఇంతకుముందు 2-3 డిస్కషన్లు చాలా డిస్టర్బ్ అయినాయి ఈయన మాటలతో. రామూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్, చెప్తారు కదా నెక్స్ట్ మీరు మాట్లాడేటప్పుడు చెప్తారు కదా ఆ విషయాలు. ఆయన మాట్లాడండి. ఒక్క నిమిషం రామూర్తి గారు చెప్పండి. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు అనే విషయాలు చెప్పండి. నేనేం రాలే, మధ్య రాలే. కేసీఆర్ మొదలు అధికారంలోకి వచ్చినప్పుడు సతీష్ గారు కూడా మధ్యలో ఎక్కడ రాలేదు. అంటే మీరు ఏదైతే ఒక పదం వాడినో దానికి అబ్జెక్షన్ మాత్రమే చెప్పారు. ఆయన కూడా మాట్లాడండి. మరి అప్పుడు రాలేదు కదా కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు మధ్యలో రాలేదు, ఎందుకంటే విజ్ఞత కాదు అది నాకు తెలుసు. మేడం చెప్పండి. కేసీఆర్ 2014 అధికారంలో వచ్చినప్పుడు ఫ్రెండ్లీ పార్టీ అని ఎంఐఎం నుంచి తీసుకోడు, ఎంఐఎం రారు తీసుకోడు, బీజేపీ మారరు, మిగతా అన్ని పార్టీలను తీసుకుండు. అన్ని పార్టీల నుంచి వైసీపీ 3 ఎమ్మెల్యేలను తీసుకుండు, బీఎస్పీ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, సిపిఐ ఎమ్మెల్యే కూడా తీసుకున్నాడు. కమ్యూనిస్ట్ వాళ్ళు మారరు కానీ సిపిఐ ఎమ్మెల్యే కూడా తీసుకున్నాడు, టీడీపీ వాళ్ళని తీసుకుండు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకుండు. పార్టీ మారకుండా ఉన్నది బీజేపీ. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ మీద మాట్లాడరండి, ఇద్దరు దొందు ఎందుకంటే వీళ్ళు మంచి దోస్తాను మళ్ళా డిస్టర్బెన్స్ చూడండి. మేడం నేను మొదలే కాంగ్రెస్ గురించి చెప్పిన, కాంగ్రెస్ పాలన మొత్తం కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిన. ఆయనకి వినబడకపోతే ఏం చేయాలి? ఆయన ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. సరే, బీఆర్ఎస్ ఫస్ట్ చెప్పిందే రేవంత్ రెడ్డి కేసీఆర్ తరాలలోనే పాలిస్తుండు, పరిపాలన చేస్తుండు. కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తారో లేదా ఏం చేస్తారు? కాదండి, నేను విమర్శించిన రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించడం రాళ్ళతో కొట్టాను అన్న ఆయన కేసీఆర్ లాగానే ఫిరాయింపులు ఫస్ట్ చెప్పింది. నేను కాంగ్రెస్ కూడా తప్పు చేసింది దేశవ్యాప్త విషయం. ఇంకోటి, ఈయన దేశవ్యాప్తంగా పార్టీ మెచ్చుకున్న, దేశవ్యాప్తంగా పార్టీ మంచిగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ మెచ్చుకుంటా అంటున్నాయి. మెచ్చుకోవడం కాదు, నిర్ణయం అని చెప్తున్నా. ఈయన వస్తే ఇంతేనండి, ఈయన ఆగడు, ఇంకోళ్ళు మాట్లాడియారు. ఈయన దగ్గర నీచ గుణం ఇదే. నేను ముందే చెప్పిన మీకు డిస్కషన్ స్టార్టింగ్ లో చెప్పిన, ఈయన వచ్చిందా మీరు కంట్రోల్ గట్టిగా చేయాలని. రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను కూడా చెప్పిన రాజరెడ్డి అయితే కంట్రోల్ చేయమని. అయితే ఏంటంటే వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం చేసారు, వీళ్ళు అదే చేస్తారు.
వాళ్ళని విమర్శించిన కాంగ్రెస్కు ఆ పని చేసినప్పుడు సిగ్గుపడాలి. వాళ్ళు చేసిన పని కాంగ్రెస్ చేస్తుంటే విమర్శించడానికి నైతిక హక్కు లేదు. ఇద్దరు రెండే వీళ్ళ ఈ రెండు పార్టీలు కూడబలుకొని డ్రామా చేస్తున్నాయి. ఇంకా ఇలా సిగ్గుపడే విషయం మొత్తం అసెంబ్లీలో గత 15 నెలలుగా అంతకుముందు ఎక్కువ, ఇప్పుడైతే మరీ టూ మచ్ ఏంటంటే ప్రజా సమస్యలు చర్చకు రావట్లేదు. ఇవాళ కేటీఆర్ 2 గంటలకు తక్కువ మాట్లాడలే, రేవంత్ రెడ్డి 2 గంటలు తక్కువ మాట్లాడలేదు. నేను చూసిన లైవ్ తర్వాత డిస్కషన్ చెప్పినాక పెట్టుకుని లైవ్ డిస్కషన్ దాంట్లో ఎక్కడ ప్రజా సమస్య ముచ్చట్లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆయన తిప్పెత్తిపోతాడు, బీఆర్ఎస్ తిప్పేస్తాడు. వీళ్ళు ఎవ్వరికి ప్రజాస్వామ్యం లేదు. మేము మీకు రైవల్, మీకు మేము రైవల్. ఈ డ్రామాలు ఆడతాం, ప్రజా సమస్య గంగలు కలుపుతాం, గంగలకు మూసిలో కలుపుతాం. ఈ డ్రామాలు చేస్తారు వీళ్ళు. ఘోరంగా అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. ఆ రేవంత్ రెడ్డి అనడం తప్పు. పార్టీ 2 విషయాలు, లెజిస్లేచర్లో కౌన్సిల్ కానీ, అసెంబ్లీ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ ఆ సభ్యునికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కోర్టు విషయంలో కూడా తప్పు పట్టే స్వేచ్ఛ ఉంది. ఆయన తెలియదు చట్టం. కోర్టు విషయం అరుణ్ జైట్లీ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద, ఉత్తరాఖండ్ మీద ఓపెన్ చెప్పింది, తప్పు జడ్జిమెంట్ అని చెప్పింది పార్లమెంట్లో. ఎందుకంటే బడ్జెట్ పాస్ కాలే. బడ్జెట్ పాస్ టైంలో వాళ్ళు అపోజ్ చేస్తే అది ఏంటంటే మన దీని వాయిస్ ఓట్ అని వాళ్ళు దీనికి అడిగిన ఓటింగ్ జరగాలని, ఓటింగ్ చేయకుండా బడ్జెట్ పాస్ అయి చెప్పింది. అది రాజ్యాంగ విరుద్ధం. బడ్జెట్ పాస్ కాకుండా చెప్పింది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం జరిగింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చి మేము పెట్టాం. సుప్రీంకోర్టు దాన్ని రైట్గా తీసుకోవాలని చెప్పి పార్లమెంట్లో అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా పార్లమెంట్ ఆ సభ్యులకు శాసనసభ కానీ, కౌన్సిల్ కానీ, ఏ కోర్టు విషయంలో కానీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. తప్పు మాట్లాడితే ఆ సభాపతి ఏం నిర్ణయించుకోవాలో సభాపతి తీసుకుంటుంది. కానీ స్వేచ్ఛ లేదనడం తప్పది. ఆయన నేను రేవంత్ రెడ్డి మాట్లాడిందని సమర్థిస్తలేను, మాట్లాడే హక్కు విషయంలో చెప్తున్నాను. ఆయన మాట్లాడింది చాలా తప్పు. ఆయన ఏ నీతులు చెప్పిండో టోటల్గా దానికి విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటట్టు, ఓటుకున్న కేసు కరెక్టు. 5 ఓట్లు పెట్టి 5 నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కోవడం ఆయన 2010 కేసు అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడి ఇవాళ ఆయన మాట నాకు జైల్లో అది చేసారు. అవసరం అది? అంతకుముందు అక్కలు అక్కలు నమ్మితే నువ్వు మునుగుతావు, మళ్ళీ అక్కలకు తమ్ముడిని నమ్మితే నువ్వు ఏంటిది, మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీని ఆయన డిప్యూటీ సీఎం. ఇవన్నీ ఏంటంటే ప్రజా సమస్యలు మొత్తం ఇచ్చేయాలి. 6 గ్యారంటీలు 400 పైగా హామీలను బొందబెట్టిరు. దాని నుంచి డైవర్ట్ చేయాలి. ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది డైవర్షన్లో ఈ డ్రామాలతోటి. వీళ్ళిద్దరు చెన్నైకి పోయింది కానీ మొన్న డీలిమిటేషన్ విషయంలో. ఈ ఒక మాట చెప్పాలి. డీలిమిటేషన్ రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్, ప్రతి జనాభా లెక్కల తర్వాత ఇది డీలిమిటేషన్ చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటుకు సమాన విలువ రావాలి. అక్కడ 10 లక్షలకు ఎంపీ అంటే దేశవ్యాప్తంగా అట్నే ఉండాలి. చిన్న రాష్ట్రాలు ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ప్రతిదానికి ఎగ్జామ్స్ అన్నట్టు మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఇలాంటి వాటికి తక్కువ ఉంటుంది. కానీ మేజర్ రాష్ట్రాలు 10 సీట్లు, 15 సీట్లు, 20 సీట్లకి ఎక్కువ రాష్ట్రాలకు అంటే ఈక్వల్గా ఉండాలి. ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ ఆ బుక్ పట్టుకుని రాజ్యాంగం తిరిగాడు. ఆర్టికల్ 44 టోటల్ విరుద్ధం రాజ్యాంగం ఉంది. ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలని, దానికి డెడ్ అగెనెస్ట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. కానీ రాజ్యాంగం మాట్లాడతారు. ఇప్పుడు డీలిమిటేషన్ ఆ రాజ్యాంగం చెప్తూ చేయాలని 5 దశాబ్దం పండబెట్టి వీళ్ళు 51 ఫస్ట్ చేసారు ఎలక్షన్ల ముందు. అంతకుముందు ఎందుకన్నా 480 ఉంటే 494 చేసారు. తర్వాత 61లో చేసారు. 63 అయింది. 61 సెన్సస్ తర్వాత 73 అయింది. 73 నుంచి 50 పైగా ఇంతవరకు డీలిమిటేషన్ అంటే ఇంటర్నల్ అయింది. రాష్ట్రంలో సీట్ల సంఖ్య మారకుండా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇంకొక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ కూర్చొని ఖైరతాబాద్ అసెంబ్లీ 5 అసెంబ్లీలు అయింది. ఖైరతాబాద్ 2004లో ఒక్క ఖైరతాబాదు, 2009 5 అసెంబ్లీలు అయినాయి. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుల్పులాపూర్. మరి ఇక్కడ డీలిమిటేషన్ అన్ని సమస్య చేయాలి కదా. మరి గ్రామీణ ప్రాంతం నష్టపోతుంది చేయొద్దా అన్నారు ఎవరైనా? సో ఈ డ్రామాలు ఇట్లుంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 డ్రామాలు ఆడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి. డ్రామాలని మేమే పొలిటికల్ రైవల్స్ అని డ్రామా చేసి అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఘోరంగా దుర్వినియోగం చేస్తూ నిస్సిగ్గుగా వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. చాలా ఖండించదగ్గ విషయం. జంగయ్య గారు, మీకున్న అనుభవం ప్రకారము, లేకపోతే మీ అనాలిసిస్ ప్రకారము ఈ ఉప ఎన్నిక విషయంలో ఏం జరగబోతోంది అనేది, అంటే వస్తాయా రావా అనేది 2 వర్షన్లు వినపడుతున్నాయి కాబట్టి ఎలా ఉంటుంది అంటే, నిజం చెప్పాలంటే పార్టీ ఫిరాయింపుల గురించి ఏ పార్టీకి కూడా మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేవు. ఏ పార్టీకి కూడా లేవు.